ఈ ఎవరైతే ఉంటారో ఈ సాధన చేసేవాళ్ళు కానీ మార్గం వీళ్ళకి ఒక అనుకూలమైన సమయము లేదంటే ఒక అనుకూలమైన ప్రాంతాలు ఆ సమయంలో చేసుకోవాలి అలాంటివి ఏమైనా ఉంటాయి గురు? అవి ఏమంటే ఉన్న స్థాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సాధకులు అందరూ కూడా ఇప్పుడు ఒకడు ఉన్నారండి, వాడు భక్తి ఒక కృష్ణ కాన్షియస్ వాడు ఉన్నాడు, వాడు భక్తిలో కృష్ణ పరమాత్మని సో నమ్ముతాడు. ఆ పరమాత్మని ఎప్పుడైనా ఆయన చేరుకోవాలి అనుకొని ఓకే, దానికి ఒక నియమం పెట్టుకుని నువ్వు వాళ్ళు నీకు అందులో ఉన్న గురువులు నిర్మించిన ప్రకారం అది కూడా నువ్వు చేసి దాని ప్రకారం ఫాలో అవ్వడం తప్పులేదు. ఎందుకంటే అవన్నీ చేస్తే కానీ వాళ్ళు అందులో ఆ గ్రెడేషను ఆ శక్తి అది ఆ ఆనందం రావు. అవి ఆ స్టేజ్లో ఉన్నవాడు చేయొచ్చు. భక్తి అంటే ఓ 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ భయం వల్ల వచ్చే భక్తి, అది అర్థము. భయం వల్ల ఏంటి అంటే అయ్యో నాకు ఏమైపోతుందో, నాకు రాకుండా కాపాడతాడు, మొక్కకపోతే వెళ్ళి అది జరిగిపోతుంది, ఇది భయం. అక్కడ నీ నిజంగా భగవంతుడు భక్తి లేదు, భయం అంటే ఇందులోని నిన్ను రక్షిస్తాడు అనే ఒక ఇది. అలా కాకుండా కొంచెం ఎదిగిన వాడు ఏం చేస్తాడంటే అయ్యో పరమాత్మ ఆయన వల్ల జరుగుతుంది ఇది, ఆయనకి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి, ఆయన గౌరవం చూపించాలి అని ఆయన్ని ఏమి అంటే ఏమి ప్రత్యేకంగా ఆశించకుండా ప్రార్థన చేయాలి. అది కొంచెం ఉత్తమమైనది. ఏమీ ఆశించకుండా చేసేటువంటిది దాన్ని ఏం చేస్తుంది, మిమ్మల్ని స్థాయిలు పెంచుకుంటూ తీసుకుంటుంది. అటువంటివి దాని నుంచి ఇది అది అప్పుడు కూడా అదే కర్మ. కొంతమంది నేను నిష్కామ కర్మ అంటారు, కొంతమంది అనుకోండి మాధవ సేవయే మానవ అని అంతకన్నా దాటి వెళ్ళని అంటాడు. కానీ అక్కడ కూడా నువ్వు మానవ సేవ చేస్తూ కరెక్ట్ తప్పులేదు, దానికేం లేదు. కానీ నువ్వు చేస్తున్నావు అనుకుంటే మటుకు నువ్వు కష్టం. నువ్వు ₹1,00,000 ఇస్తాను నేను, నా పేరు పెట్టు, లేకపోతే ఇది అంటే అది మానవ సేవ కానీ అది స్థాయిలో అది నిష్కామకర్మ. కానీ నిష్కామకర్మ ముందు ఇది వదులుకోవడం అలవాటైంది వీడికి, అది తీసుకెడుతుంది నిష్కామకర్మ. అది అక్కడి నుంచి భక్తిలో కామ్యభక్తి, నిష్కామ్య భక్తి. అందులో ఇంకా ఆ భక్తి కూడా దాడిన తర్వాత నీకు ప్రశ్న వస్తుంది, ఏంటి ఓకే కృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకో అని. ఎప్పుడు నిజంగా కృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడు, అర్జునుడికి ప్రత్యక్షం అవ్వలేదు, వాడికి ఏం జ్ఞానం ఎందుకు వెంటనే రాలేదు? నీకు నిజంగా ఇవాళ ఇప్పుడు కృష్ణుడు వచ్చేది కూడా నుంచున్నాడండి, ఏమైపోతుంది నీకు? మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన. సో దానివల్ల ఉపయోగం అంటే నీలో మార్పు రావాలి. వాడికి వెంటనే వచ్చిందా జ్ఞానం, అర్జునుడికి రాలేదే. అలాగా స్థాయిలు ఉంటాయి అవి ఓకే. కానీ ఆఖరికి నిన్ను ప్రశ్నలు ఈయన చెప్పారు కదండి, ప్రశ్నలు రావాలండి. ప్రశ్నలు వచ్చిన తర్వాత ప్రశ్నలు ఎక్కడో లేవు, నీలో ఆత్మస్వరూపం గుర్తించడం వల్ల. వాళ్ళు చెప్పారు, అబ్బాయి నువ్వు ప్రపంచం గురించి భగవంతుడి గురించి నువ్వు ప్రశ్న తెలుసుకోవాలని అనుకుంటే నీకు ఒకటే మార్గం, ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. నీ స్వరూపం గుర్తిస్తే ఆ 2 అక్కర్లేదు, ఆటోమేటిక్గా తెలుస్తాయి. అంటే వాటిని ప్రత్యేకంగా తెలుసుకోవడం కష్టం. ప్రపంచం గురించి కానీ భగవంతుడి గురించి కానీ వేరేగా తెలుసుకోవడం కష్టము. ఎందుకంటే తెలుసుకునే టూల్ మీది కదా, నువ్వే నీ జ్ఞానం. సో నీ జ్ఞానం యొక్క స్వరూపం గుర్తించు, అప్పుడు ఆటోమేటిక్గా వాటికి జవాబులు నీకు వస్తాయి ఆ స్థాయిలో. అవి 2 ఎక్స్. ఇప్పుడు ఇది ఎప్పుడైతే సాల్వ్ అయిందో ఎక్స్ సాల్వ్ అయిపోతుంది, అప్పుడు ఎక్స్ తెలియదు. అది అడ్వాంటేజ్. అంటే దీన్నే మనం ఆత్మదర్శనం అనుకోవచ్చండి. గుర్తించడం దానికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చండి. స్వరూపం గుర్తించడం లేకపోతే తెలుసుకోవడం, దానికి ఏమీ డిక్లరేషన్స్ ఇదేమీ అక్కర్లేదు. అది ఎవరి మటుకు వాళ్ళు ఇది యాక్చువల్గా గుర్తించేది. అది గుర్తించిన తర్వాత నేనేదో పెద్ద గురువుని, నువ్వు చిన్న గురువువి, ఇది ఇలాంటివి అది అదే నా గురువు ఆవిడే, అది నేను పెద్ద గురువు అయిపోదాం అనుకుందా, ఏమిటి కావాలి ఎందుకోసం ఆత్మ. ఇంకోటి చాలామందికి ఈ ఆత్మ జ్ఞానం అంటే పెద్ద విస్ఫోటనం, పెద్ద వెలుతుర్లు, లేకపోతే ఏదో ఇది అడిగింది ఆవిడ, ఇలా అయిపోతుంది అనుకుంటున్నావా నువ్వు? ఆత్మజ్ఞానం అంటే ఇలా ఏమైనా అవుతాయి అనుకుంటున్నావా? పెద్ద వెలుతుర్లు కనపడడం, పెద్ద వెలుతురు కనపడింది, ఏడు కనపడేది పోతుంది, అవేం ఉండదు. జ్యోతి అది యాక్చువల్గా అరుణాచలం జ్యోతి అని దాంట్లో రాశాను. అరుణాచలంలో దీపం వెలిగిస్తారండి, జ్యోతి. ఏమిటది? ఇది వాళ్ళు ఆవిడ తల్లి కొడుకుతో పెడుతుంది అనమాట. ఒరే ఈ గుడి ఇక్కడ కట్టారు కదా, ఈ లింగం ఏమిట్రా దీనివల్లంటే, అదేమిటమ్మా ఇక్కడ పెడుతున్నావు, ఇప్పుడు అరుణాచలేశ్వరుడు అక్కడ అరుణాచలం హిల్ ఉంది కదా, ఆ అరుణాచలం శివుడే అలా అయ్యాడని కదా, దాన్ని పూజించడం కష్టం కాబట్టి ఇక్కడ లింగం పెట్టుకున్నాడు ఆ ఆలయంలో. ఈ లింగం అరుణాచలాన్ని సూచిస్తుంది. ఈ లింగం అంటే సూచించడం, పలానా ఊరికి దారి అని ఏదో ఒక బోర్డు పెట్టి, అది లింగం సూచిస్తుంది.
సో ఆ లింగం ఈ అరుణాచలం సూచిస్తుంది. ఓ బాగానే ఉందిరా. మరి దాని మీద జ్యోతి వెలిగించారు. మరి ఆ జ్యోతి ఏమిటిరా అది? అది కూడా ఒక లింగమేనమ్మా. దేనికి లింగం రా అది? ఆ జ్యోతి ఒక రకమైన వెలుతురు. అంటే వెలుతురు అంటే నువ్వు లైట్లలో చూసే వెలుతురు కాదు అది. ఏమిటా? నువ్వు పగలు ఎలా చూస్తావమ్మా? ఏ విషయాలనైనా ఏ వస్తువులైనా సూర్యకాంతిలో చూస్తావు. రాత్రి ఏదైనా చూస్తావు లైట్లు, చంద్రకాంతిలో చూస్తావు. నువ్వు కట్టిక చీకటిలో ఉన్నావు. అప్పుడు నీకు ఉన్నట్టు నువ్వు తెలుస్తుంది. అది ఏ జ్యోతిలో అది తెలుస్తుందో అదమ్మా. ఆ జ్యోతి ఆత్మ. అది అనంతం. అది దానికి ఇది లింగం. అంతేగాని కొండ మీద వెలిగే జ్యోతే పరమంతంగా చూసేస్తే నీకు మోక్షం వచ్చేస్తుంది అనుకోకు. దీన్ని బట్టుకుని దాన్ని గుర్తించు. దేనికి ఇది లింగం? అది అది అనంతమైనటువంటి జ్యోతి. ఆ వెలుగు మామూలు వెలుగు కాదు, జ్ఞానజ్యోతి. అది గుర్తించడం మనం చేయాలి. చాలా అద్భుతం గురుగారు. ఎందుకంటే ఆ జ్ఞానజ్యోతి ఏదంటే నీకు తెలియజేసేది ఏదైతే ఉన్నదో మిమ్మల్ని బాగా ఇంకా అక్కడ కట్టిపడేస్తూ ఉంటుంది మీకు అరుణాచలం అంటే. అది అంటే మీరు అక్కడ అరుణాచలేశ్వరుని యొక్క శక్తి మిమ్మల్ని ఆకర్షిస్తుందని అనుకోవాలా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఆయన్ని మహర్షిని అడిగారు. వాళ్ళైతే ఏమంటే మేము వెళ్ళిపోతున్నాం ఎలాగా అంటే, నువ్వు ఎక్కడుంటే అదే రమణాశ్రమం. మరి మీరు వచ్చున్నారు కదండి ఇక్కడ అంటే, అది నా ప్రారంభం. కానీ ఒకటండి, ఇప్పుడు యాక్చువల్గా అక్కడే ఉన్నాను నేను. ఫ్రాంక్గా చెప్పాలంటే 3 ఏళ్ళు అయింది ఆశ్రమం లోపలికి వెళ్ళి. అంచేత ఎలాగంటే దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒకడితో మా ఫ్రెండ్ వచ్చాడు, వెళ్ళాం. ఇప్పుడు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎలా అనిపిస్తుందంటే, పిల్లలు వస్తారు రమ్మంటే టెంపుల్స్కి వెళ్తాం. ఎక్కడికైనా వెళ్తే ఓ ఊళ్ళో ఓ బిచ్చగాడు ఉండేవాడు. వాడు అడుక్కునేవాడు. వాడు ఆ ఊళ్ళో అడుక్కున్న తర్వాత ఎందుకో పొరుగురు ఎక్కడికో వెడితే వాడు ఏమైందంటే, ఆ ఊళ్ళో రాజుగారు చనిపోతే ఆ ఏనుగు దండ పట్టుకొచ్చి వీడు మెళ్ళ వేసింది. వీడిని రాజు చేసేసారు. రాజు అయిపోయాడు, అంతా ఆనందిస్తున్నాడు. కానీ వీడు ఒక మాట తను అడుక్కున్న ప్రదేశంలోకి వెళ్ళి మాట చూడాలి, బిచ్చగాడి వేషం వేసుకొచ్చి ఆ ప్రదేశంలో తిరుగుతాడు. వీడు పైకి వేషం బిచ్చగాడైనా లోపల రాజే. సో ఇప్పుడు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అప్పుడు ఒకప్పుడు బిచ్చగాళ్ళం అక్కడ అడుక్కుంటున్నాం, అది కావాలి ఇది కావాలని. ఇప్పుడు ఏం అడుక్కోవడానికి ఏమీ లేదు. లోపల ఆనంద స్థితిలోనే ఉంటాం. అందుకనే దానికి కూడా నాకు ఒక చిన్న ఉదాహరణ తట్టింది, సరదాగా చెప్పుకున్నాను. వాడి వేమనకి బంగారం సిద్ధించిన తర్వాత, బంగారం సిద్ధించిన వాడు బైరాగిపోతాడని వాడు అంటాడు ఆఖరణ అభిరామం. బంగారం సిద్ధివాడు అట్లాగా. ఇప్పుడు మీకు పలానా గుడికి పలానా టెంపుల్ పలానా, ఎందుకంటే అక్కడేదో మీరు ఏది ముట్టుకుంటే అదే బంగారం అయిపోతుంది. మీకు ఎక్కడో బంగారం ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ పరమాత్మను నీకు అర్థం అనుభవంలో నీకు ఆనందంగా వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఎవరినో సరదాగా వెళ్దామంటే ఓకే, దానివల్ల ఏమండి. కానీ వెళ్ళినా పైకే బిచ్చగాడు, లోపల రాజే. ప్రదేశం మీరు అన్నారు కాబట్టి చెప్తాను. మీరు వెళ్లకుండా ఉంటే మనం, ఎందుకంటే అలాంటి సాధనకి కొంతమంది వెళ్ళాలి అక్కర్లేదని చాలామంది ఉంటారు. కానీ పెరుగు మీరు తీసి పక్కన కొంతకాలం 1 గంట పెడితే కానీ తోడుకోదు, అది కదిపేస్తే అవుతుందా? అలాగే మీరు ఏదైనా నిజంగా చేయదలుచుకుంటే అటువంటి అరుణాచలమే అక్కర్లేదు. ఇంకోటి ఏమనిపిస్తుంటే, నేను అరుణాచలం కొత్తలో అరుణాచలం వెళ్ళి సినిమా హాల్లో కూర్చుంటే, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం కావాలో అది కొనుక్కోవాలి తప్ప ఇంకో దానికి వెళ్ళావు కదా. సో అరుణాచలంలో నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళను, సినిమా హాల్లో ఇంకో అక్కడ వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే అన్నీ ఆటోమేటిక్గా అవుతుంది. దానివల్ల ఒక రకమైన ఇండైరెక్ట్గా శక్తి ఉంది అక్కడ, దానికి అది పనిచేస్తుంది. అదే అయిన తర్వాత ఓకే, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆనందం అదే ప్రదేశాలు, ఆ గిరి అవన్నీ చూస్తుంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది అక్కడే ఉంటే ఎక్కడన్నా ఫీల్ అవ్వచ్చు. అది ఎవరైనా అది దానికే నేను మహర్షి చెప్పినట్టు ప్రారంభం అంటే ఇక్కడ అమ్మవారు. ఇక్కడ ప్రారంభం అంటే నేను మళ్ళీ పూర్వజన్మలు కర్మలు నేను దగ్గర అస్సలు నమ్మనండి. నేను జన్మలన్నీ కళ్ళండి. జన్మలు నమ్మేమంటే కళ ఎంత నిజమో జన్మలు అంత నిజము. కానీ మెలకు వచ్చేదాకా కళ్ళు ఉన్నాయి, ఆ జనం ఉంది. మెలకు తెచ్చుకో, ఏం లేదు.